అమ్మాయి గారు, ప్రతి అమ్మాయికి జీవితంలో ముందుకు నడిపించడానికి ఒక శిక్షకుడు కావాలి. ముందుకు నడుస్తుంటే కాపు కాయడానికి ఒక రక్షకుడు కావాలి. మీ జీవితానికి సంబంధించిన శిక్షకుడు, రక్షకుడు ఆ ఫోటోలో ఉన్నారు. ఆ ఫోటో మీరు చూస్తుంటే మీలో తెలియని పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయనిపించింది, అందుకే తీసుకొచ్చాను. థ్యాంక్స్ రాజు. ఇంత చెప్తే చిన్న థ్యాంక్సా? అది కూడా మా అమ్మాయి గారిలో నవ్వుతూ కాకుండా ఎవరో అమ్మాయిలో మూడిగా థ్యాంక్సా? ఏమైంది అమ్మాయి గారు, ఇంత మూడిగా ఉన్నారేంటి? ఏం లేదు రాజు, మామూలుగానే ఉన్నాను. కొంచెం హెడేక్గా ఉంది. చిన్నమ్మ గారిని అడిగి కాఫీ తీసుకురాను? వద్దు రాజు, కాసేపు ఆగి నేనే కిందకు వెళ్తాను. సరే అమ్మాయి గారు, ప్రెస్ తీసుకోండి. దీపక్ బాబు, కాఫీ తాగండి. నాకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధి కావట్లేదు. తిండి తినబుద్ధి కావట్లేదు, నీళ్లు తాగబుద్ధి కావట్లేదు. అది చాలక కాఫీ తీసుకొస్తున్నావా? ఏమైంది అల్లుడు గారు? గాడిది గుడ్ అయింది. చేసిందంతా చేసి ఏమైందని నన్నే అడుగుతున్నారు. మేమేం చేసాం అల్లుడు గారు? మొత్తం మీరే చేశారు. కోటలో ఉండేవాడిని తీసుకొచ్చి ఈ గూట్లో పడేశారు. ఎటు చూసినా కంపు. ఇంకా నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను. మీ అమ్మాయిని ఎక్కడ పెట్టుకోండి. అల్లుడు గారు, మీకు నచ్చిన వంటలు చేసి పెట్టాలని సరుకులు తీసుకొచ్చాం. నాకు నచ్చే వంటలా? ఏం అవసరం లేదు. కావాలంటే మీ అమ్మాయికి చేసి పెట్టుకోండి, నేను వెళ్తాను. అల్లుడు గారు, మీకేం తక్కువ చేశామో మాకు అర్థం కావట్లేదు. కనీసం ఈ రాత్రికైనా ఉండి రేపు వెళ్ళిపోండి. మాకు కాస్త సంతోషంగా ఉంటుంది. అవును అల్లుడు గారు, రాత్రిపూట కావాలంటే లుంగీలు ఉన్నాయి, కట్టుకోండి. మీరెప్పటికైనా వస్తారని మందారం చెప్తే 2 లుంగీలు, కొన్ని అంగీలు కుట్టించి పెట్టాను అల్లుడు గారు. మందారం, నేను వెళ్తున్నాను. నేను కూడా వస్తాను దీపక్ బాబు. నాన్న, ఆయన అంతస్తు వేరు, అలవాట్లు వేరు. ఇక్కడ ఇలాంటి చోట ఉండలేరు నాన్న. మేం వెళ్ళొస్తాం. మీరు అనుకున్నట్టే చేయండి అల్లుడు గారు. అయితే మీ అమ్మాయిని ఇక్కడే పెట్టుకోండి, నేను వెళ్తాను. బాబు, భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండటం అంత మంచిది కాదు. భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి. ఒక్క నిమిషం బాబు. అల్లుడు గారు, మీకు ఇవ్వడానికి లాంఛనాలు రెడీ చేశాం. లాంఛనాలు ఇవ్వడంలో మీ అంతస్తుకు తోగలేం. ఏదో మా స్థాయికి తగ్గట్టు తీసుకొచ్చాం అల్లుడు గారు. తీసుకోండి. బాబు, కాఫీ తీసుకొస్తాను. ఆగండి ఆంటీ, ఏమైంది బాబు? చెప్తాను. హాయ్ గౌతమ్. హాయ్ ఆంటీ. ఆంటీ, ఈరోజు రూప చేతులతో చేసిన కాఫీ తాగాలనుంది. రూప, ఒక మంచి కాఫీ తీసుకురాగలవా? వీడేంటి ఒకవైపు పెళ్లి కాకుండానే అత్తారింటికొస్తున్నట్టు రావడమే కాకుండా పెళ్ళాన్ని కాఫీ అడిగినట్టు అలా అడుగుతున్నాడు. పద రూపా, కాఫీ పెట్టి తీసుకొద్దు గాని. మమ్మీ, అక్కకి కాఫీ పెట్టడం రాదు. ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. గౌతమ్ బాబుకి తెలియదు కదా. ఈసారి తెలుసుకుంటాడు, ఇంకోసారి ఇలా అడగకుండా ఉంటాడు. పదమ్మ రూపా. అమ్మాయి గారు, అలాగే నాకు కూడా మీ చేతితో మంచి కాఫీ ఇవ్వండి. సరే. వీడేంటి నాకు పోటీగా అడుగుతున్నాడు? వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. వీడి పెళ్ళానికి చెప్పినట్టు వీడు చెప్తున్నాడు.
వాడు పెళ్ళానికి చెప్పినట్టు వాడు చెప్తున్నాడు. నా కొడుక్కి కాబోయే పెళ్ళాంతో వీళ్ళు కాఫీలు పెట్టించుకుని తాగుతూ ఉంటే పాపం నా కొడుకు ఏం చేస్తున్నాడో. మమ్మీ డాడీ వాళ్ళు ఈ వారంలోనే వస్తామని చెప్పారు అంకుల్. మామయ్యతో కూడా మాట్లాడాను. మమ్మీ డాడీ రాగానే ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పారు. చాలా తీయటి కబురు చెప్పావు గౌతమ్. ముందు కాఫీ తాగు, చల్లారిపోతుంది. రూప చేసిన కాఫీ నచ్చిందా గౌతమ్? ఇది కాఫీలో లేదు పెద్దయ్య, అమృతంలా ఉంది. వీడికి కూడా సాల్టే వేసిందా? రూప ఏం చేసినా పొగడ్డం నీకు అలవాటే కదరా. నువ్వు చెప్పు గౌతమ్, ఎలా ఉంది? ఆఫ్ కోర్స్ రూప చేతులతో ఏది ఇచ్చినా బాగుంటుంది అంకుల్. నువ్వు సాల్ట్ కలిపినా విషయం కలిపినా పెళ్ళయ్యే వరకు నవ్వుతూనే భరిస్తాను రూప. ఎందుకంటే వన్స్ 3 ముళ్ళు పడ్డాక నీ బతుకు 3 ముక్కలాటే. అమ్మయ్యారు, వాడు ముహూర్తాలు పెళ్లి వరకు వచ్చేసాడు. మీరు నా ప్రేమను యాక్సెప్ట్ చేసినట్టు ఒక్క మాట చెప్పండి, మిగతాదంతా నేను చూసుకుంటాను. పెద్దయ్య గారితో నేను మాట్లాడుకుంటాను. నువ్వేం మాట్లాడుకు రాజు. అది కాదు అమ్మాయి గారు, నా మాట ఒక్కసారి వినండి. గౌతమ్ వాళ్ళ అమ్మా నాన్నలతో వచ్చి ముహూర్తం పెట్టమన్నాక మనం ఏం చేయలేం. ఏం చేసినా ఆ లోపే చేయాలి. నువ్వేం చెయ్యకు రాజు. రే దీపక్, ఏంట్రా ఇది? ఈ అవతారం ఏంట్రా? ఈ డొక్కు బండిలో వచ్చావేంటి? అది దీపక్ బాబుకి మా అమ్మ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అత్తయ్య. సూపర్ గా ఉంది. ఆ బైక్ గురించి కాదు బావా, మీ జంట గురించి అంటున్నాను. మీ జంట సూపర్ గా ఉంది. అయినా ఇలాంటి బైక్ ఇవ్వడం ఏంటి? నువ్వు తీసుకుని రావడం ఏంట్రా? అందులో తప్పే ఉంది విజయాంబిక గారు. కట్నం ఎలాగో ఇవ్వలేకపోయారు, కనీసం కానుకలైనా ఇవ్వాలి అనుకున్నారేమో. వాళ్ళ స్తోమతకు తగింది వాళ్ళు ఇచ్చారు. అయినా నా కొడుకుని అవమానించడం కాకపోతే ఇంకేంటిది? అలా మాట్లాడకండి అత్తయ్య. మా బస్తీలో అంతా అల్లుడికి రాచమర్యాదలు చేశారని గొప్పగా చెప్పుకుంటున్నారు. అందులో అవమానించడానికి ఏముంది? చూశాం కదా మీ బస్తీలో జరిగిన రాచ మర్యాదలు. అక్క, ఎందుకలా మాట్లాడుతున్నావు? వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇచ్చారు. వాడుకుంటాడో పక్కన పడేస్తాడో వాడిష్టం. వాళ్ళని తప్పు పట్టద్దు. వాళ్ళ బిడ్డ సంతోషం కోసం వాళ్ళు సంతోషంగా ఇచ్చిన దాన్ని మనం ఇలా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఏయ్, తప్పు చేసిన వాళ్ళ ఇంకా ఇక్కడే నించున్నావే, లోపలికి రా. అమ్మాయి గారు అన్ని ఎపిసోడ్లను పూర్తి ఉచితంగా చూడండి కేవలం Zee5లో.